ఇక్కడ ఇక్కడ కూర్చోడానికి అంటే కొంతమంది. నమస్తే అమ్మ, నా పేరు బాబు, మాది గూడెం విలేజ్. నేను వెస్టేజ్ కంపెనీ కాబట్టి ఒక 8 నెలలు అవుతుంది. నేను సిల్వర్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నామా. ఇప్పుడు మనం రెగ్యులర్గా కిరాణా స్టోర్లో కానీ ఎక్కడైనా కానీ మీరు నెల నెల సామాన్లు తెచ్చుకుంటారు కదమ్మా. ఇవి మా వెస్టేజ్ స్టోర్లలో దొరుకుతాయి. అయితే మీకు కొన్ని డెమో చూపిస్తాం మీకు. ఇది మనం బట్టలకు లైజాల్ వేసుకుంటాం కదమ్మా, తెల్ల బట్టలకు వేసుకుంటాం కదా. చూడండి పట్టుకోండి, ఈ రెండిట్లలో వేస్తున్నా చూడండి. రెగ్యులర్గా ఏంటంటే ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఇవే వాడతారు. షాపులలో దొరికేటి అయితే ఇవి. ఇదైతే మా వెస్టేజ్ కంపెనీ అల్ట్రా స్క్రబ్ అని. చూడండి మేడం, అంటే మీరు కలిపినట్టు అయినట్టు అనిపిస్తున్నట్టు. మనం అందరం రైతులమే, అందరం వ్యవసాయం చేస్తాం కదమ్మా. వ్యవసాయం చేస్తే మనం బురద పనులు చేస్తే ఏమైతే అంటే ఇప్పుడు బండలు ఇప్పుడు మనం వాడేది ఏంటంటే ఇప్పుడు టీవీలలో యాడ్స్ ఇస్తారు కానీ మనకి ఏం చూపించారు. కానీ వాళ్ళు ఏంటంటే టీవీలో రోజు చూస్తే తెల్లగా అయితే తెల్లగా అంటే మనకైతే వాళ్ళు టీవీలో కానీ మనం నమ్మాలో నమ్మదు కానీ రోజు అడ్వర్టైజ్మెంట్ చూస్తారే నిజంగా కావచ్చు అని చెప్పేసి మనం కానీ ఇప్పుడు ఏంటంటే మీరు చూసారు కదా, మేము కంటే వాడినాం. ఇంకోటి ఇది కూడా మనం అందరం రైతులం, పొలంలో పనికి వెళ్తాం, కాళ్ళు చెడిపోయి ఖరాబ్ అవుతాయి. జస్ట్ ఇది మీరు కాలు కడుకుని రాత్రి వండుకున్నప్పుడు 2-3 రోజులు రాసుకుంటే ఏదైనా కూడా మనది మన దానిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు అంటే ఒకటి చెప్పాలంటే మన అన్నం తింటే మంచిగా ఉన్నా అంటే పక్క పొంటోళ్ళకే వేయాలి. అదే మంచిగా లేకపోతే పక్క పొంటోళ్ళకి సరే మా ఇంట్లో కూర మంచిగా లేదు, కూర పడితే బాగాలేదు ఇవ్వాలి అని చెప్తాం. అదే బాగుంది వేసుకున్నా కూడా బాగుంది అని అంటాం. ఇది మా ప్రొడక్ట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వాడతాం, మేము వాడినాకనే వేరే వాళ్ళకి చెప్తాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి గుండె జబ్బులు కామన్ అవుతున్నాయమ్మా. నేను అనుమానం అన్నావు కదా, నీ చేతులు వేస్తాయి చూడమ్మా. అది నీళ్ళలో కానీ ఇప్పుడు అది నీళ్ళలో కానీ మట్టిలో కానీ ఎక్కడైనా వేస్తే అవసగింజలు తెలుసా అమ్మ మీకు? అవసగింజలు తెలుసా? అవసగింజలు ఒకప్పుడు ఎందుకంటే మన తాతలు తండ్రులు తినేవాళ్ళు. ఇప్పుడు మనకు అవసగింజలు ఎవరు వండిస్తారేమో తింటలే. ఇదేంటంటే అవసగింజలతో నూనె తయారైంది. ఇది వేసుకోవడం వల్ల మన బాడీలో ఇప్పుడు మనం చికెన్ తింటాం, కూరగాయలు తింటేనేమో ఒక 2-3 గంటలలో అరిగిపోతుంది. అదే చికెన్ మటన్ తింటే 48 గంటలు కావాలి. అది తొందరగా డైజెషన్ అనేది కావాలి. అయితే మనం ప్రతి ఒక్కరు తింటాం. దాంట్లో ఏంటంటే కూరగాయలలో ఏముండదు. కానీ ఇప్పుడు మనం తినే ఆయిల్ కావచ్చు. ఇప్పుడు కిలో పల్లీలు ఇస్తాము దుకాణంలో, కిలో పల్లీలా కిలో పల్లీలు 180 రూపాయలు ఉన్నాయి. ఎవరైనా తీసుకెళ్ళి మీరు ఒక పావు కిలో నూనె కిలో పల్లీలు పట్టించినా కూడా పావు కిలో నూనె కూడా రాదు. కానీ మనకు 180 రూపాయలకి వాళ్ళు అమ్ముతారు. ఇప్పుడు డీమార్ట్కి వెళ్తే ఒక రేటు ఉంటుంది, బయట సూపర్ మార్కెట్లో ఒక రేటు ఉంటుంది, షాప్కి వెళ్తే ఒక రేటు ఉంటుంది. చూడండి, ఇది బ్లాక్ సైడ్, ఇది గడిపోతుంది. మొత్తం కరిగిపోతుంది. ఇప్పుడు మన బాడీలో కొలెస్ట్రాల్ ఉంటుంది. నాకు కూడా సంటు పడ్డది 3 సంవత్సరాలు అవుతుంది. నాకు కూడా హార్ట్ అటాక్ ప్రాబ్లం అయింది. నేను రోజు పొద్దున తిన్నాక ఒకటి వేసుకుంటాయి. ఇక్కడ బాటిల్ ఉంది కదమ్మా, అది బాటిల్ మార్నింగ్ నేను వేసుకున్నా రోజు. ఎందుకంటే అందరం మంచిగా ఉంటుంది. ఇప్పుడు మేడి పండు చూడు అందరికీ నిఘనే ఉంటుంది, కానీ లోపల పురుగులు ఉండేది అది దాన్ని ఇస్తే తెలుస్తాయి.
ఒకటి డెమోస్ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని నెలల నుంచి మీరు ఏదైనా కిరాణా షాప్లో కానీ ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కానీ తెచ్చుకుంటే మీరు 4 నెలలు తెచ్చుకుంటే మనం తీగిస్తారా? 5వ నెల పోయి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇగిరి అని అంటే ఇస్తారా? అదే మీరు ఎన్ని రోజులు తీసుకుంటున్నాం కదా, ఒక 100 రూపాయలు ఇవ్వమంటే మనం ఇస్తారా? కానీ మా వ్యక్తి సరిపోయిందమ్మా, అది చూడండి చేతులకు రాసుకోండి. నొప్పులకు కావాలంటే ఇది తీసుకోవాలి. ఇది నొప్పులకు కావాలంటే దేని దానికే ఉంటుంది కదమ్మా. నొప్పులకి ఇది రాసుకుంటే మనకు నొప్పులు అనేది తక్కువ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఇళ్ళలో ఏంటంటే లేడీస్ ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మంచి అందంగా కనబడాలి. ఇప్పుడు బట్టలు అన్నీ సేమ్, కాస్మెటిక్స్ అన్నీ సేమ్ కావాలనుకుంటారు. ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్తే వాళ్ళు మొత్తం అంతా కొద్దిసేపు 5-10 నిమిషాలు చేస్తారు, 400-500 600 అంటారు. కానీ ఇది ఏంటంటే ఒక 600 రూపాయలు ఉంటుంది. ఇంట్లో ఒక్కసారి మొత్తం ఇంట్లో వీడియో కూడా ఉంటుంది. మనం యూట్యూబ్లో చేయలేని కూడా ఏం చేస్తాం, వంటలు వండాలన్నా కూడా మనం యూట్యూబ్లోనే చూసి వండుతాం. మనకు నచ్చిన వంట చేయాలంటే ఈ యూట్యూబ్లో చూస్తే మనం పెళ్లికి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్లో కానీ మనం పెట్టుకుంటే ఇలాంటి సినిమాలో సీరియల్లో హీరోయిన్ చూస్తారు కదా, సేమ్ అట్లా కనబడుతుంది. మనం నీకు కిట్ ఉంటాయమ్మా, కిట్ ఉంటుంది ఇంట్లో. మనం ఒక్కొక్కసారి ఒకటి వాడుతున్నాం, అందులో 4 రకాలు ఉంటాయి. అసలు ఇప్పుడు నేను ఆమెను మేడం అని పెడతా, నెలకు 3 లక్షలు అని పెడతా చూడు. ఆమె మేడం ఇప్పుడు 30 ఏళ్ళది, 16 ఏళ్ళ అమ్మాయి లెక్కుంది, 2 పాపలు. పేస్ట్ మనం ఓటింగ్ కోటి మనం వీడియో తీసుకుంటే అందులో ఉంటాయి 4 సెట్స్ ఉంటాయి. ఒక్కటే సర్వ్ వాడుకోవాలి, ఒకటి వాడుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇది ఒకటి మనం ఒకటి వేసుకోవాలమ్మా. ఇప్పుడు వేసుకున్నప్పుడు ఏంటంటే 6 ఉంటాయి, 6 ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ ఒకటి తీసుకుంటే వాడుకుంటే అయిపోతుంది. ఒకటి సార్ ఒకటి క్లోజ్ ఓటింగ్ కోటి వేసుకోవాలి. మన వీడియో ఉంటుంది యూట్యూబ్ కదా, ఆ వీడియో తీసుకుంటే ఇవన్నీ దాని వెనకాల కూడా ఉంటుంది. ఎట్లా వాడాలి, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఎట్లా వాడాలని ఇవాళ రేపు. ఎందుకంటే పెళ్లికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళకన్నా మంచిగా కనాలా, నేను మంచిగా కనాలా అందరికీ ఉంటుంది. రిజెక్ట్ జాతర కూడా ఉంది కదా, రేపు జాతర కూడా. అయితే మాస్క్ మానాల ఫేస్ మాస్క్ అని ఉంటుంది. అయితే మేడం ఏంటంటే ఇప్పుడు మనం ఇన్ని రోజుల నుంచి ఎక్కడన్నా షాప్లో తీసుకున్నాం. ఇప్పుడు రైతులు అందరూ అంటారు కదా, రైతు రాజు అని అంటారు. మనం ఇల్లు నుంచే వ్యవసాయం చేస్తాం. ఇప్పుడు కరెక్ట్ మనకు 10,000 20,000 కావాలంటే ఎవరైనా తీసేటట్టు ఉందా మన ఉద్దేశం? జేబులోకి వెళ్ళి నాకు అర్జెంటుగా ఇప్పుడు ఒక 10,000 కావాలమ్మా అని అంటే ఇచ్చేటట్టు ఉన్నాం అమ్మ మనం ఎవరైనా కానీ అప్పులే అయితేనే కానీ రోజు మనం వ్యవసాయం చేస్తే ఇప్పుడు మందు తాగే కంపెనీలు అది ఎందుకు ఖరాబ్ అవుతుంది, అయినా వాళ్ళు కోటీశ్వరులు అయితే. ఇప్పుడు సిగరెట్ కంపెనీలు అదేమో వాళ్ళు అది తాగితే ఎందుకు ఖరాబ్ అవుతాయి, కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, అయినా కూడా వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. అదే రైతు అనేటోడు రోజు వ్యవసాయం చేస్తాడు, మట్టిలో పోసి మట్టిలో వేసుకోవాలి. మనం ఏమైనా లాభాలు పడతామా? కానీ ఏం లేదు. ఎందుకంటే బిజినెస్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే రైతు ఒకే దాని మీద నమ్ముకుంటాడు. మక్కలు చేయని వేసిందంటే అది పండుగ అదే పండితే లేవు. ఇప్పుడు ఎకరం 2 ఎకరాలు ఉంటే ఏంటంటే 2-3 రకాలు వేసుకోడు, ఒకే దాన్ని నమ్ముకుంటాడు. నష్టపోతే ఏదైనా ఒక దానిలో వస్తేనేమో లాభం ఉంటుంది, కానీ అట్లా ఉండదు. ఇప్పుడు మన కంపెనీలో ఏంటంటే మీరు 4 నెలలు ఇప్పుడు ప్రోడక్ట్ ఇప్పుడు కిరాణా షాప్లో తీసుకునేది మన దానిలో తీసుకుంటే ఒకరికి అందరికి వస్తే పోతున్నాము 2,400 ఉంటుంది. 2,400 పెడితే ఒక తీసుకోవచ్చు, లేదంటే 3,500 పెట్టామని తీసుకోవచ్చు, 5,500 పెట్టుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు నెలకు ఒక 2,400 పెట్టి 4 నెలలు తీసుకున్నాం. 4 నెలలు తీసుకుంటే ఏమంటే 5వ నెల మీరు మీ ఐడి నెంబర్ తీసుకున్నారు. ఇప్పుడు ఆధార్ కార్డు మనకు రేషన్ కార్డు నెంబర్ ఎట్టుంటే మనం రేషన్ కార్డు వేస్తాము. మేము ఒక ఐడి నెంబర్ ఇస్తాం, ఎవరైనా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఆ నెంబర్ ఇచ్చినాక మీరు 5వ నెలలో పోయి ఇట్లా నేను 4 నెలలు తీసుకున్నా 5వ నెల నాకు ఈ నెంబర్ బట్టి మనకు 20వ తారీఖు తర్వాత మనకు 1,250 రూపాయలు ఫ్రీగా వస్తుంది. ఆ ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు, 1,250 రూపాయలు. మళ్ళీ మీరు తీసుకున్నప్పుడు 2,400 పెట్టి తీసుకుంటారు కదా, తీసుకున్నప్పుడు మీకు అప్పుడే 200 రూపాయలు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. ఈ 200 మీరు ఏమైనా తీసుకుంటారా? లేదు నాకు వద్దు, నేను ఇవి అన్నీ తీసుకున్నాను కదా, మళ్ళీ 4 నెలల వరకు ఎప్పుడైనా తీసుకుంటా అంటే మనకు ఒక ఓచర్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మీరు చదువుకున్న వాళ్ళు కదా మేడం, ఓచర్స్ అని ఉంటాయి కదా మనకి, ఏదైనా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసినప్పుడు ఓచర్స్ ఉంటాయి కదా, అవి మన ఐడి పే నెంబర్ మీద ఉంటాయి. మన ఐడి నెంబర్లో మనం యూజ్ చేసుకోవచ్చు. మేడం మీ దాంట్లో ఉంటాయి కదా, క్షమించండి. ఇక ఎవ్రీ మంత్ 10వ తారీఖు నాడు మనం తీసుకునే దాని మీద కమిషన్ వస్తుంది. ఇప్పుడు 5%, 8% అని ఉంటుంది. ఇప్పుడు నేను సిల్వర్ పొజిషన్లో ఉన్నా, ఇలా నాకు 16% అంట కమిషన్ తెలుస్తుందమ్మా. 2%, 3% అంటే కదా, అలా 16% కమిషన్ ఉంటుంది మనకి. ఇట్లా కమిషన్తో ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఏదైనా మంచిగా ఉంటే ఇప్పుడు మా బెడ్జింగ్లో రత్న హోటల్ ఉంది, చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ తెలుసు. అది ఎన్ని ఏళ్ళ నుంచి అలా నడుస్తుంది. కానీ ఒకప్పుడు ఎట్లుంటే రత్న హోటల్, ఇప్పుడు ఎట్లున్నది?
అంటే వాళ్ళు మంచిగా ఉన్నా చెడ్డ ఉన్న బిజినెస్ వచ్చినా లేకపోయినా ఎన్నో హోటల్ పడతారు వేద్యంగా, కానీ వాళ్ళు ఎవరు వచ్చినా లేకపోయినా మాది నడుస్తారని చెప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు మంచిగా నడిపించుకుంటారు, ఒక మంచి పేరు ఉన్నది. ఎక్కడ తిన్నా కూడా రత్న హోటల్ తినాలి ఒక్కసారైనా అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఒక నమ్మకాన్ని బిల్డ్ చేస్తారు. ఇప్పుడు మనం ఏంటంటే ఏదైనా పని చేసినప్పుడు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసుకోవాలి. కానీ నాకు ఇవాళనే కొంటే ఇప్పుడు కైకిలు పోతావు, ఇప్పుడు మీరు ఉపాధి హామీ పథకానికి పోతారు, ఒక 3 నెలలకో 4 నెలలకో పైసలు వస్తాయి. ఒక గంప గుర్త లెక్క వస్తాయని నమ్మకంతో పోతారు, కానీ తప్ప ఇప్పుడు వెంటనే పడతాయమ్మా, పడే అవి. ఇట్లానే ఒక 2 సంవత్సరాల వెస్టేజ్లో మీరు నమ్ముకోరమ్మా, మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇట్లా ఏదైనా ఒకటేసారి రాదు. మనం వ్యవసాయం చేస్తున్నామమ్మా, ఎత్తి పెట్టగానే మొలుస్తుందా? మినిమం 6 రోజులు కావాలి అది మొలవాలంటే. మనం మొలకపోయినా కూడా మళ్ళీ అయితే వేస్తాం కదా వ్యవసాయం. ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి అయితే ఎవరైనా రైతు నష్టపోయినా కూడా రైతు అనేటువంటి సాయం చేసుకోవడం కానీ సంపద అనేది ఎప్పుడు లేదు. ఎవరికి అర్థం కాలేదు. నేను వ్యవసాయంలో నేను తిరుగుమని అంటలేను. ఇప్పుడు నువ్వు సీరియల్ చూస్తావు అమ్మ, సాయంత్రం పొద్దున దాకా కష్టపడి వచ్చి నేను పని మానేది, నేను ఇట్లా తిరుగుమని అంటలేను. ఇప్పుడు మీరు కిరాణా షాప్లో తీసుకునేది ఇట్లా తీసుకుంటే, ఇప్పుడు మీరు ఒక సీర కొనుక్కున్నారు మేడం, బెజ్జంకిలో ఎక్కడో కరీంనగర్లో తీసుకుంటే అక్క ఏడ తీసుకున్నావు అంటే పలానా షాప్లో తీసుకున్నా అని చెప్తారు. ఆడేమన్నా మీకు పైసలు ఇస్తారా అమ్మ? కానీ ఇప్పుడు మీరు ఇలా తీసుకొని పోయి ఒక ముగ్గురు చెప్తే వాళ్ళు కొన్నా కూడా మీకు పైసలు వస్తాయి. అట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు సాయంత్రం వచ్చినాక మనం పొద్దుంతా కష్టపడి ఏదో పని చేసి వచ్చి సీరియల్ చూస్తాను. ఇప్పుడు సీరియల్ వాళ్ళు సెలబ్రిటీలు అవుతారు, వాళ్ళు మంచి మంచి లైఫ్ మెయింటైన్ చేస్తారు. మరి మనం ఏం చేస్తాను? గవే చూసుకుంటా, అయ్యో మా అత్త మీద ఇది దుమ్ము పోసింది, ఆడబిడ్డకు అన్నం పెడతలేదు, మొగనికి తిండి పెడతలేదు, అత్తని ఏం పోసి రావకూడదో, ఎప్పుడు మనకు గవే బాధలు. మనకు కరెంటు పోయిందంటే అక్క మీ ఇంట్లో కరెంట్ ఉన్నదా, మరి ఏంటి బాధ అని మాట్లాడుకుంటాను. కానీ ఇప్పుడు యూట్యూబ్లో వచ్చింది, యూట్యూబ్లలో కూడా ఇంట్లో నేను పని చేయగొట్టుకొని చేసుకోండి. నేను వ్యవసాయం ఉందా, నాకు 4 ఎకరాల వ్యవసాయం ఉంది. కానీ ఇప్పుడు నేను ఏమైనా చేస్తానా? ఇప్పుడు మళ్ళీ మనకు మళ్ళీ వానాకాలం వచ్చేదాకా ఏముంటుంది. వ్యవసాయం ఎంతసేపు చేస్తాను? 4 రకాలు దొరుకుతాయి. 4 రకాలు ఇది 2004లో స్టార్ట్ అయిందమ్మా ఈ కంపెనీ. మన కంపెనీ రైతులైనా వడ్ల పొట్టుతో తయారైంది. మన పొలాలకు గవర్నమెంట్ వేస్తుంది యూరియా డిఏపి వాడకూడదు. యూరియా డిఏపి వాడడం వల్ల పువ్వులన్నీ ఖరాబ్ అవుతాయని పీహెచ్ లెవెల్ తగ్గిపోతాయని చెప్పి గవర్నమెంట్. ఇప్పుడు మన కంపెనీ ఏం చేస్తుందంటే గ్రాన్యువల్స్, ఇది మనం యూరియాలో తీసుకొని కలుపుకొని పోస్తే మన భూమి అనేది ఎర్రలు ఎక్కడ కనబడతానే. ఒకప్పుడు తేళ్ళు పాములు భూమిలో కలిసేది, ఇప్పుడు ఏమైనా కనబడతానే? గడ్డి మందు ఇప్పుడు చెట్లకు కొడతాను, తర్వాత తినేటోళ్ళు ఎవరు? మనమే కదమ్మా. మనం తింటే మనకు రోగాలు వస్తలేవు. ఒకప్పుడు ఇట్లా ఉన్నారా మన దళ్ళు? ఇప్పుడు మా తాత ఇంత మా నాన్నమ్మ ఇప్పుడు ట్రై చేస్తుంది, కానీ నాకేమో సాధ కాదు. అంటే అప్పుడు వాళ్ళు గడక తిన్న గట్టిగా ఉన్నారు. ఇలా మనం బిర్యానీలు చికెన్లు మటన్ అప్పుడు పండుగలన్నీ తింటారు, మనం రోజు తింటాను. ఆయన ఇట్లా ప్రొడక్ట్స్ ఉంటాయి అప్పుడు, సబ్బులు మన పేస్ట్ బ్రష్లు, ఇప్పుడు షాంపులు అన్నాం కదా, 2-3 రకాల షాంపులు ఉంటాయి. హెయిర్ ఫాల్ పెట్టుకున్నాయి మనకు, ఆయిల్స్, టాయిలెట్స్. ఇప్పుడు నేను కాళ్ళ నొప్పుల కన్నా కదా సరుపు, ఇవి ఆయిల్ అని చెప్పినాం కదా, ఆయిల్. పొద్దున పిల్లలకు బ్రేక్ఫాస్ట్, పాలలో కలపడానికి. ఇప్పుడు జ్యూసులు, థమ్స్అప్ది ఇప్పుడు మీరు తీసుకొచ్చి సిరుము పట్టిన దాని మీద పోయిర్రి, అది మొత్తం సిరుమంతా పోతుంది. అది మన కడుపులో కనుక మన కడుపులో ఎంత డ్యామేజ్ చేయాలి? తాగుతారు. ఇప్పుడు ఈ రోజు తాగమంటే తాగుతారు, వాళ్ళకి ఇట్లా నోటికాడ పెట్టుకుంటూ మనం తాగినా అని చెప్తారు. కానీ వాళ్ళు ఏమో తాగడం మనం తాగుతారు. వాళ్ళు చేస్తే ఇట్లా ఇస్తే అదే వాళ్ళు గుట్టారు. చూడు గుట్కలు బుక్ అని చెప్తారు, వాళ్ళ దగ్గర వాళ్ళు గుట్కలు బుక్తారా? మరి ఒక్కసారి సినిమాలలో చంపినప్పుడు చచ్చిపోవాలి కదా, మళ్ళీ ఎందుకు బతుకుంటారు వాళ్ళు? ఇగో ఇట్లా మేకప్ కిట్స్ అన్నాం కదా, ఇగో ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇట్లా షాంపులు, ఇగో ఈ సప్లిమెంట్స్ అన్నాం కదా. మన ఇప్పుడు కాళ్ళ నొప్పులు కానీ రాళ్ళు వచ్చినా కూడా, ఏది వచ్చినా కూడా ఇగో ఇట్లా కంపెనీలో ఇక మనలాగే కొని ఇట్లా షాప్ చేంజ్ చేస్తే ఇగో వీళ్ళందరూ కార్లు కొనుక్కున్నారు. మరి కిరాణా షాపుల్లో కొంటే మనకి ఏమైనా అవకాశం ఉందా?
ఈయన ఒకప్పుడు ఈయన క్యాబ్ డ్రైవర్ నెలకు 18 లక్షలు 20 లక్షలు సంపాదిస్తాను 7 సంవత్సరాల నుంచి చేస్తాను ఈసారి. ఇక పురుషోత్తం దాస్తారం ఏంటంటే కానిస్టేబుల్ సమస్య ఒక కానిస్టేబుల్ జాబ్ మానేసిందంటే ఇలానే క్లింటం ఉంది కదా అదే ఇదే మేడం ఏది అట్లా కదమ్మా అలా 10 రూపాయలు వస్తే 100 రూపాయలు వస్తారు మరి ఏది పెట్టుకోవాలి 100 రూపాయలు చేయాలి కదా 10 రూపాయలు కాదు కదా కావాలంటే ఉప్పు అన్న దగ్గరికి ఎట్లా అనిపించింది డెమోలు విన్నాను చూసేది కదా ప్రతి డెమో అయితే అన్ని కనెక్ట్ అయినాయా ఇంకా మనం యూజర్లు డెమో చేయలేదు. నువ్వే చేయాలి. మా టీం మేడం నువ్వే చేయాలి.